నీ డ్రాప్ ఎందుకు నేర్చుకోవాలి మనం అంటే అపోనెంట్ని టేక్ డౌన్ చేయడానికి. ఎలా చేయాలంటే చూడండి. ఓకే, రైట్ లెగ్ బ్యాక్ పొజిషన్, బెండ్ డౌన్, హ్యాండ్ డ్రాప్, నీ డ్రాప్, క్యాచ్ ఇట్, టేక్ డౌన్, అగైన్ గెట్ అప్ ఫాస్ట్. ఓకే, సేమ్ వితౌట్ హ్యాండ్. నౌ వితౌట్ హ్యాండ్, బెండ్ డౌన్, నీ డ్రాప్, క్యాచ్, టేక్ డౌన్. ఓకే, వీడియో మొత్తం చూడకపోతే కీ పాయింట్స్ మీరు మిస్ అవుతారు. ఈరోజు మనం నేర్చుకోబోయేది రెస్లింగ్లో ఫస్ట్ టాపిక్ నీ డ్రాప్. ఈరోజు మనం నీ డ్రాప్ ఎలా చేయాలో తెలుసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ లెసన్ నెంబర్ 1. నీ డ్రాప్ చేయాలంటే హార్స్ స్టాన్స్ అంటే ఇలా కింద కూర్చోగలగాలి. ఫస్ట్ స్టెప్ 1 ఈస్ టు సిట్ ప్రాపర్లీ. మంచిగా కూర్చోగలగాలి, కంఫర్టబుల్ పొజిషన్గా. ఇలా కూర్చోవద్దు. ఇలా ఉందంటే మీరు ఇంకా మంచిగా మీ స్ట్రెచెస్ కానీ వామప్స్ కానీ బాగా చేయాలని అర్థం. ఓకే, ఎప్పుడైతే మీరు ఇలా మంచిగా కూర్చోగలుగుతారో దెన్ వీ హ్యావ్ టు పుట్ అవర్ హ్యాండ్ ఫ్రంట్. ఏ లెగ్ అయితే ఫ్రంట్ ఉందో ఇప్పుడు నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నా ఈ డైరెక్షన్లో. సో ఈ లెగ్ పక్కన ఉన్న హ్యాండ్ని యూజ్ చేసి సపోర్ట్, దెన్ వీ హ్యావ్ టు డ్రాప్ అవర్ నీ, దెన్ మేక్ యువర్ లెగ్ని స్ట్రైట్గా పెట్టాలి, తర్వాత ముందుకు తీసుకురావాలి అండ్ యూ హ్యావ్ టు స్టాండ్ అగైన్. ఓకే, ఐఎమ్ షోయింగ్ విత్ దిస్ లెగ్. ఇప్పుడు ఈ లెగ్ చూపిస్తున్నాను. కూర్చోవాలి కంఫర్టబుల్గా, దెన్ యూ హ్యావ్ టు పుట్ అవర్ హ్యాండ్. ఏ లెగ్ అయితే ముందుందో ఆ హ్యాండ్ని ఫీట్ పక్కన పెట్టాలి. పెట్టాక సపోర్ట్ తీసుకోవచ్చు. ఇలా ముందుకు వెళ్ళినప్పుడు కొంచెం సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. హ్యాండ్ది తీసుకొని నీ ఇలా డ్రాప్ చేసి బ్యాక్ లెగ్ స్ట్రైట్ చేసి దెన్ బ్రింగ్ ఇట్ ఫార్వర్డ్, అగైన్ స్టాండ్. ఓకే, ఇప్పుడు ఇందులో మనం చేయకూడని మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, కీ పాయింట్స్. మీరు నీ డ్రాప్ చేసేటప్పుడు మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటంటే హ్యాండ్ పెట్టకుండా చేస్తారు బిగినర్స్ ఇట్లా. ఓకే, మంచిదే, బాగా వస్తే మంచిదే, కానీ మంచిగా రాలేకపోతే నీస్ అనేవి డ్యామేజ్ అవుతాయి. మీరు గుర్తుపెట్టుకోవాల విషయం, ఎందుకంటే నీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కిక్స్ చేయాలనుకున్నా, రెస్లింగ్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా నీస్ మీరు ఫస్ట్ బాగా ట్రైన్ చేయాలి. నీస్కి మంచి ప్రాపర్ వార్మప్ కానీ, నీస్కి మంచి ఫ్లెక్సిబిలిటీ కానీ, స్ట్రెంగ్త్ కానీ అన్నీ మీరు ఫస్ట్ ఇవ్వాలి. అండ్ మూమెంట్స్ చేసేటప్పుడు కంగారు పడకుండా, తొందర పడకుండా నిదానంగా చేయాలి. కంగారు పడి తొందరగా అడ్వాన్స్ మూమెంట్స్ చేస్తే ఏమవుతుందంటే నీస్ కానీ, జాయింట్స్ కానీ వాట్ ఎవర్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. సో మీరు కేర్ఫుల్గా చేసుకోవాలి. ఏ మూమెంట్ చేసినా, రెస్లింగ్, గ్రాప్లింగ్, స్ట్రైకింగ్, వాట్ ఎవర్ మీరు ఏది తీసుకున్నా కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి. అడ్వాన్స్డ్ మూమెంట్ ఎప్పుడు హ్యాండ్ తీసేస్తున్నాం. ఓకే, ఎవరైతే నీ డ్రాప్ బాగా ఒక 3 days 4 days బాగా చేశారో దెన్ దే కెన్ గో టు ద అడ్వాన్స్డ్ మూమెంట్. ఓకే, అది కూడా ఎప్పుడు మీరు కంఫర్టబుల్గా కూర్చోగలగాలి. ఫస్ట్ మీరు ఇక్కడ దాకా వస్తే మీరు చేయకూడదు. ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఏం చేయాలి, హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ దాకా వచ్చింది కదా పర్లేదని ఇట్లా వెళ్ళిపోవద్దు. చూడండి, ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. ఇందులో మెకానిజం ఏంటంటే మీరు కిందికి వంగినప్పుడు మీ నీస్ మీద తక్కువ ప్రెషర్ ఉంటుంది. ఓకే, దెన్ వితౌట్ హ్యాండ్ సపోర్ట్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇట్లా దిస్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. ఇట్ సైడ్ బెండ్, డ్రాప్ యువర్ నీ, కీప్ యువర్ బ్యాక్ లెగ్ స్ట్రైట్ అండ్ బ్రింగ్ ఇట్ ఫార్వర్డ్. ఓకే, పర్ఫెక్ట్ అయ్యే వరకు బేసిక్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, చాలామంది రెస్లింగ్లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే నీ డ్రాప్. అందరూ మిస్టేక్ చేసేది ఇక్కడే. ఇలా చేసినప్పుడు ఇక్కడి నుంచే వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళినప్పుడు చూడండి, ఇలా మీరు వెళ్ళినప్పుడు నీస్ మీద ఫుల్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఈ యాంగిల్లో నీస్ మీద చాలా ప్రెషర్ ఉంది. ఇలా వెళ్ళినప్పుడు నీస్ మీద ప్రెషర్ పడి జాయింట్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉంటాయి. సో మీరు ఎప్పుడు కూడా ఫస్ట్ బిగినర్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మంచిగా కూర్చోవాలి, హ్యాండ్ పెట్టాలి, ఆరామ్సే నీ డ్రాప్ చేయాలి, పోవాలి. ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు అడ్వాన్స్డ్ పొజిషన్కి వచ్చారో దెన్ యూ కెన్ గో వితౌట్ హ్యాండ్. బట్ డోంట్ హరీబరీగా ఎప్పుడు చేయొద్దు. ఇది నేను మరీ ఎస్పెషల్గా చెప్తున్నాను. మీకు రాకపోతే మూమెంట్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, కానీ తొందరపడి చేస్తే జాయింట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఒక్కసారి డ్యామేజ్ అయితే 6 months 8 months 1 year. ప్రొఫెషనల్ అథ్లీట్స్ నాకు తెలిసిన వాళ్ళు కూడా, ప్రొఫెషనల్ అమేచర్ వాళ్ళు కూడా ఒకసారి డ్యామేజ్ అయ్యి 6 months 1 year 2 years రెస్ట్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో బీ కేర్ఫుల్ విత్ యువర్ బాడీ. ఇప్పుడు ఈ యాంగిల్లో చెప్తున్నాను. ఈ పాయింట్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇలా ఉండద్దు, మన బాడీ అనేది ఈ డైరెక్షన్లో ఉండద్దు. లెగ్స్ ఇలా ఉండి ఇలా ఉండద్దు. మన బాడీ డైరెక్షన్ అనేది ఎప్పుడు ఇలా ఉండాలి. చూడండి, 45 degrees యాంగిల్, లెగ్స్, బాడీ స్ట్రైట్, బెండ్ డౌన్. ఏ లెగ్ అయితే ముందుందో ఆ హ్యాండ్ని డ్రాప్ చేసి, నీ ఫార్వర్డ్ డ్రాప్ చేసి, బ్యాక్ లెగ్ స్ట్రైట్ చేసి, దెన్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఫార్వర్డ్. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ బ్యాక్ చూపిస్తున్నాను. సేమ్ బెండ్ డౌన్, హ్యాండ్ పెట్టాలి, నీ డ్రాప్ చేయాలి, ఫార్వర్డ్ రావాలి, అగైన్ 45 degrees యాంగిల్. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ బెండ్ డౌన్,
and hand drop, then knee drop, keep your legs straight, then bring it forward. ఎవ్రీడే బేసిక్స్ చేసుకోండి, ముందు క్లాస్లో ఏం చెప్పాను రివైజ్ చేసుకోండి. సో మీ రివిజన్ అంతా కూడా మీకు స్లోగా ప్రాక్టీస్ ఎక్కువై మీకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. మీరు ఇంట్లోనే ఉండి మీరు ఒక మొబైల్ ఫోన్తో చూసుకొని మీరు ఒక మంచి ఫైటర్ అయ్యేటట్టు నేను చేస్తున్నా. మీకు ఫైనాన్షియల్ కెపబిలిటీ ఉంటే మీరు ఫీజు పే చేయండి. అది 1 రూపీ అవ్వచ్చు, 100 రూపీస్ అవ్వచ్చు, 1000 రూపీస్ అవ్వచ్చు.